ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉన్న సినిమా హిట్ అయితే అందరికీ ముందుగా రాజమౌళినే గుర్తుకొస్తాడు. ముఖ్యంగా చిన్న చిత్రం సక్సెస్ అయితే తక్కువ బడ్జెట్ తో రాజమౌళి ఎందుకిలా తీయలేకపోతున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తారు. ఈ మధ్య కాలంలో రాజమౌళికి సవాల్ విసిరిన సినిమాలేంటో చూసేద్దామా? బాహుబలితో తెలుగు సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు జక్కన్న. RRR రెగ్యులర్ స్టోరీ అని మనకు అనిపించినా హాలీవుడ్ సెలబ్రిటీస్ కు బాగా నచ్చింది. నాటు నాటు సాంగ్ కు 2 ఆస్కార్లు రావడంతో రాజమౌళి పేరు ప్రపంచ వ్యాప్తంగా వినిపించింది. అయితే మిరాయ్ ఆ మధ్య కల్కి సినిమా రాజమౌళికి తలనొప్పిగా మారాయి. రాజమౌళి సినిమా తీస్తున్నాడంటే అప్పటి వరకు తెలుగులో హైయెస్ట్ బడ్జెట్ అదే అవుతుంది. 10 నుండి 15 కోట్ల మధ్యలో నడిచే తెలుగు సినిమాను మగధీరతో 40 కోట్లకు తీసుకెళ్లాడు. బాహుబలి 2తో బడ్జెట్ ను 200 కోట్లకు, RRRతో 300 కోట్లకు తీసుకెళ్లాడు. యంగ్ హీరో తేజ సజ్జా సినిమా వచ్చినప్పుడల్లా రాజమౌళి పేరు బయటకొస్తోంది. మిరాయ్ అనే కాదు, హనుమాన్ రిలీజ్ అయినప్పుడు కూడా సినిమాలోని గ్రాఫిక్స్ ని బాగున్నాయని చెప్పడానికి రాజమౌళితో కంపేర్ చేశారు. ఎంతగా కంపేర్ చేసినా దర్శక ధీరుడే. ఎలాగో మీరే చూడండి. 60 కోట్ల బడ్జెట్ తో మిరాయ్ తీసిన కార్తీక్ ఘట్టమనేని అదిరిపోయే అవుట్పుట్ ఇచ్చాడు. మిరాయ్లో విఎఫ్ఎక్స్ ఎంత అద్భుతంగా ఉన్నా రాజమౌళి సినిమాలో నటీనటుల రెమ్యునరేషన్ చాలా ఎక్కువ. మిరాయ్లో హీరో రెమ్యునరేషన్ 10 కోట్లెక్కడ, రాజమౌళి మూవీలో హీరో పారితోషికం 100 నుండి 150 కోట్లెక్కడ. కార్తీక్ ఘట్టమనేనికి 10 కోట్లిస్తే రాజమౌళి 150 నుండి 200 కోట్లు తీసుకుంటాడు. అందుకే మిరాయ్ 60 కోట్ల బడ్జెట్ తో తీయడం సాధ్యమైందని, రాజమౌళి సినిమాపై 400 నుండి 500 కోట్లు పెట్టాల్సి వస్తుందంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. బాహుబలి RRRలోని 4-5 సీన్స్ హాలీవుడ్ ను గుర్తుకు చేసిన నాగశ్విన్ కల్కితో తెలుగు సినిమానే హాలీవుడ్ మూవీలా తీశాడు. సినిమా మొదలు చివరి వరకంతా హాలీవుడ్ స్టైల్ మేకింగే. ఇప్పటి వరకు రాజమౌళిని మాత్రమే హాలీవుడ్ స్థాయిలో చూసిన ఆడియన్స్ మైండ్ సెట్ కల్కితో మారిపోయింది. 3 ఏళ్లుగా మహేష్ SSMB 29 నే నమ్ముకుంటాడు. 2-3 సినిమాలకు తీసుకునే రెమ్యునరేషన్ ఈ ఒక్క సినిమాతో వసూలు చేస్తాడు. రాజమౌళి కూడా ఇంతే. RRR తర్వాత మహేష్ తో తీస్తున్న సినిమా బడ్జెట్ 1000 కోట్లు దాటిపోతుంది. దానికి తగ్గట్లే ప్రమోషన్ 120 దేశాల్లో రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఇక ఓపెనింగ్స్ వసూళ్లు కూడా జక్కన్న స్టైల్లో రికార్డులు బద్దలు కొట్టేలా ఉంటాయి. SSMB 29 కోసం హాలీవుడ్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంగ్లీష్ మూవీ స్టాండర్డ్స్ తో అంతకు మించి ఎలా తీస్తాడో చూడాలి మరి.